జగన్ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక ఆధారాలు సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించిన వీడియోలను సేకరించారు. డెన్లలో దాచిన డబ్బుల వివరాలు అప్పటి ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్ సొమ్ము ఎటు వెళ్లింది, ఎవరెవరికి మళ్లించారు, లిక్కర్ కేసులో ఇంకా ఎంతమంది పాత్ర ఉందనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో 3 నెలలకు పైగా సిట్ సేకరించిన ఆధారాలు ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దాదాపు 40 మందిని నిందితులుగా చేర్చారు. అందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి రాజ్ కసిరెడ్డినితో పాటుగా ధనంజయ రెడ్డి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన సెక్రటరీగా పనిచేశారు వారు, అలానే వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరితో పాటుగా మరో 9 మందిని కూడా అరెస్ట్ చేశారు. దాదాపుగా 200 మందిని ఇప్పటికే సాక్షులుగా కావచ్చు లేదా వారి దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు విచారణ కూడా చేపట్టారు. దీంతో పాటుగా కొన్ని ప్రస్తుతం విచారణ జరుపుతున్న కొద్దీ చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి సొమ్మును ఎన్నికల కోసమే కాకుండా ఆ సొమ్మును ఇతర మార్గాల్లో విదేశాలకు తరలించడం కావచ్చు, వివిధ ఏదైతే సినిమా రంగం కావచ్చు లేకపోతే ఇతర పెట్టుబడులుగా కూడా దీన్ని మార్చారు. ఆ రకంగా బ్లాక్ మనీని కాస్త వైట్గా మార్చేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. వాటికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. సో డబ్బు కేవలం మద్యం మొత్తం కూడా ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్కు అవకాశం లేకుండా డబ్బులు తీసుకుని మాత్రమే నగదు చెల్లింపులతో మద్యం విక్రయాలు జరిగిన నేపథ్యంలో ఆ సొమ్మునంతా కట్టలు కట్టి తరలించడం కావచ్చు, వాటిని ఏ ప్రాంతాలకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలపైన ఒక పెద్ద నెట్వర్కే ఏర్పరుచుకున్నారు. ఆ నెట్వర్క్ చాలా విలువైనటువంటి అధునాతన సెల్ ఫోన్లతో ఆ యొక్క విజువల్ను కూడా రికార్డ్ చేయడం, వాటన్నిటినీ కూడా ఎక్కడ భద్రపరిచారు, ఎక్కడికి మార్చబోతున్నారు లాంటివన్నీ ఎప్పటికప్పుడు కూడా వీడియో తీసి మరి ఎవరికైతే పంపించాల్సిందో వారందరికీ కూడా దీన్ని చేరవేసినటువంటి పరిస్థితి. ఆ వీడియోలు డిలీట్ చేసినప్పటికీ కొన్ని ఫోన్లు కావచ్చు, కొంతమంది విచారణలో మళ్ళీ కూడా వాటిని ఆధారాలు సేకరించారు. ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా విచారణలో వచ్చినట్లుగా లభ్యమైనట్లుగా మనకు తెలుస్తోంది. ఇవే కాకుండా సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఆ సినిమాలు ఏంటి, ఆ సినిమాల్లో పెట్టిన సొమ్మును ఏ రకంగా బ్లాక్ను వైట్గా మార్చారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. దీంతో పాటు తొందరలోనే ఛార్జ్ షీట్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. శాఖకు సంబంధించినటువంటి అంశాలు దాంట్లో కూడా ఈ విషయం చర్చకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిపైన మనం డ్రైవ్ చేద్దాం. అంతపాటు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, అలానే సెక్రటరేట్ నుంచి కూడా సత్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, ప్రధానంగా చూస్తే అసలు ఇప్పటి వరకు ఈ విచారణలో అధికారులకు అందినటువంటి ఆధారాలు ఏంటి? గత 2-3 రోజులుగా చాలా అంశాలు, ఇవాళ కూడా మనం చూసాం, వీడియోలు కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు సినిమాలకు కూడా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఏంటి అసలు వీడియోలో ఏమున్నాయి, ఎలాంటి వీడియోలు కూడా లభ్యమయ్యాయి? శ్రీహరి, మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సిట్ ఈ నెల 19వ తేదీ లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది. అందువలన ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని ఈ నెల 18 లేదా 17వ తేదీని దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులతో కూడా సిట్ అధికారులు చర్చించి ఛార్జ్షీట్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించి డిజిటల్ చెల్లింపుల్ని నిలిపివేసి కేవలం డబ్బు ద్వారానే క్రయ విక్రయాలు జరిపారు. దీంతో మద్యం డిస్టిలరీల నుంచి లోకల్ బ్రాండ్లు ఎక్కువగా కొనుగోలు చేసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులకు ఇవ్వడంతో డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించారనేది సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలింది. దీంతో మొత్తం 3,600 కోట్ల రూపాయలు ముడుపులు సేకరించారని కూడా తేలటంతో ఈ ముడుపులు ఎక్కడ దాచిపెట్టారు, ఏం చేశారనేది కూడా మొత్తం 7 డెన్నులు, విజయవాడకు సమీపంలో ఉన్న తాడేపల్లిలో కూడా ఒక డెన్ ఉండటం, ఏ డెన్లో డబ్బులు ఉన్నాయా లేవా అనేది వాటిని చిత్రీకరించి ఎవరికైతే ఈ డబ్బులు
డబ్బులు వెళ్ళాలో వాళ్లకు చూపించారు. దీంతో ఈ వీడియోలను ఆ సెల్ ఫోన్లో ఉండటంతో ఆ సెల్ ఫోన్లని ప్రభుత్వం మారిన వెంటనే 2024లో వాటిని పిలిపించి రాజకేశరెడ్డి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చే కలెక్షన్ గ్యాంగ్ మొత్తం దగ్గర నుంచి ఫోన్లు తీసుకొని వాటిని ధ్వంసం చేశారు. కానీ సిట్ అధికారులు ఇప్పుడు ఆ ఫోన్లకు సంబంధించి మొత్తం కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఆ డేటా మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేయడంతో అందులో విస్తుగొలిపే వీడియోలు బయటకు వచ్చాయి. ప్రధానంగా డెన్లు అంటే ఆ డెన్లో ఉండే నోట్ల కట్టలు, ఆ నోట్ల కట్టల మధ్యలో ఉండి ఎక్కడెక్కడికి ఈ నోట్లు పంపించాలి అనేది కట్టలు పంపించాలనేది కూడా ఒక వ్యక్తి చెబుతున్న దృశ్యం చూసి సిట్ అధికారులకే మైండ్ బ్లాంక్ అయింది. అంటే ఎంత మేరకు ఈ డబ్బులు వచ్చాయనేది కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక దీంతో పాటు దీంట్లో వచ్చిన ఫండ్స్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేశారు. ముఖ్యంగా మీరన్నట్టు బ్లాక్ను వైట్గా మార్చడం కోసం చివరికి ఒక పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ఒక హీరో భార్య కూడా ఇందులో డబ్బులు ₹1,00,00,000 ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని 2020లో ఏదైతే రాజకేశరెడ్డి అధినేతగా ఉండి ప్రారంభించారో ప్రొడక్షన్ హౌస్ని, ఆ ప్రొడక్షన్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో పాటు ఇప్పటికే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఇప్పటికే 2 సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి మళ్ళీ మొదలైంది అనే సినిమా సుమంత్ హీరోగా, రెండోది నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కూడా స్పై సినిమా. ఈ 2 సినిమా తీసి విడుదల చేసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఓటీటీ రైట్స్తో అమ్ముకోవడంతో మొత్తం ₹40 కోట్ల పెట్టుబడి పెడితే ₹36 కోట్ల వచ్చాయని కూడా తేలింది. మరికొన్ని చిత్రాలు తీసేందుకు కూడా కొత్త దర్శకులతో సంప్రదింపులు జరిపారు. అంటే ఏదైతే బ్లాక్ మనీ వచ్చిందో ఆ బ్లాక్ మనీని వైట్ చేసేందుకే ఇదంతా చేశారని చెప్తున్నారు. ఎవరైతే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉందో ఆ ప్రొడక్షన్ హౌస్ సీఈఓ ఉప్పలపాటి చరణ్ తేజాని పిలిపించి పోలీసులు సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేయడంతో ఈ డబ్బులు ఏ విధంగా చేతులు మారాయి అనేది కూడా అతని స్టేట్మెంట్ ద్వారా కూడా సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు అధికారులు కూడా మొత్తం 7 దశల్లో ఇది ఇప్పటి వరకు చేసిన సినిమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వీడియోలు కూడా తీసుకున్నారు. అంటే చార్జ్ షీట్ దాఖలు చేసేదానికి ఇక ఎక్కువ సమయం కూడా లేదు. సో ప్రస్తుతం ఇంకా విచారించాల్సినటువంటి వారు కావచ్చు, ఇది మూలాల వరకు వెళ్తుందని ఇప్పుడు దాకా భావించారు ఎవరైతే దీనికి సూత్రధారులు ఉన్నారో. సో ఆ లోపు ఈ విచారణ అంతా కూడా పూర్తయ్యేటువంటి ఛాన్స్ ఉందా చార్జ్ షీట్ వేసే లోపల? అయితే విచారణలో కూడా శ్రీహరి కేవలం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మాత్రమే ఫైనల్ ఈరోజు రేపు 17వ తేదీన వేయబోతున్నారు. అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఈ రోజు వరకు సిట్టు దర్యాప్తులు ఏ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 11 మంది ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, వాళ్ళ స్టేట్మెంట్లో ఏముంది, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్లో వీళ్ళు ఎటువంటి ఆధారాలను సేకరించారు, ఇప్పుడు ఏవైతే మనం డెన్నులు అని చెప్పుకున్నామో ఆ డెన్నులకు సంబంధించిన విజువల్స్ను కూడా 2 విజువల్స్ను కూడా పొందుపరుస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే మనీ ట్రైల్ జరిగింది అని అనటానికి పైగా ఇప్పటికే ₹32 కోట్ల కూడా సీజ్ చేశారు. మరో ₹30 కోట్ల సీజ్ చేయడానికి కూడా కోర్టులో జప్తుకు పిటిషన్ వేశారు. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్తున్నారు కోర్టు నుంచి. అయితే ఈ నేపథ్యంలోనే కేవలం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అంటే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, డబ్బులు ఎవరికి అందాయి అనేది సాక్షుల ద్వారా తాము తెలుసుకున్నది, అదేవిధంగా సూట్ కేస్ కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్ళి మళ్ళా బ్లాక్ను వైట్ ఎలా చేశారు అనేది ఈ సినిమాలు కానీ, లేకపోతే గోల్డ్ కొనటం కానీ, లేకపోతే ఇతరత్ర రియల్ ఎస్టేట్ సంస్థల్లో కానీ, లేకపోతే ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులు కానీ ఇవన్నీ ఎలా జరిగాయి అనేది కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పొందుపరచబోతున్నారు. బట్ మరో 2 ఛార్జ్ షీట్లు, మొత్తం 3 ఛార్జ్ షీట్లు ఈ కేసులో ఉంటాయని చెప్తున్నారు. బట్ ఇందులో మన ఏదైతే రజిత్ భార్గవ్ వచ్చారో, రజిత్ భార్గవ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పట్లో 2019 నుంచి 24 వరకు కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా తర్వాత వ్యవహరించారు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్కమ్ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కీలక అధికారిగా ఆయన వ్యవహరించడంతో ఆయన ఇచ్చిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు ఈ రోజు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటిని బేస్ చేసుకునే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. ఇప్పటికే 4 అధికారులు 164 స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అవి కూడా ఈ కేసులో కీలకంగా మారుతున్నాయి.